దాటింది వాయుగుండం. ఒడిశాలోని గోపాల్పూర్ దగ్గర తీరం దాటింది వాయుగుండం. వాయువ్య దిశగా కదులుతోంది. దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడనుంది వాయుగుండం. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసినా వరద నీరు ఇలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. రోడ్లన్నీ చెరువులుగా మారిన పరిస్థితి. వాహనదారులు అలాగే ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం విశాఖలోని ఒక దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక తండ్రి తన బిడ్డను ఇలా మీద కూర్చోపెట్టుకుని చాలా మెల్లగా ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న వరదను దాటుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఎక్కడ చూడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారులు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ ని మనం చూస్తూ ఉన్నాం.